అందరికీ నమస్కారం. గోమాత మహత్యం. భారతీయ సంప్రదాయాల్లోనూ, పూజా క్రతువుల్లోనూ, జీవన విధానాల్లోనూ గోవుకు అత్యంత ప్రాధాన్యముంది. అయితే ఆ గోవు విలువెంత అన్న అనుమానం ఒక రాజుగారికి కలిగింది. ఆయన తన ఆస్థానంలోని ఓ పండితుణ్ణి ఈ విషయమై అడిగాడు. దానికి ఆ పండితుడు చిన్న కథ రూపంలో గో ప్రాధాన్యాన్ని వివరించాడు. పూర్వం చ్యవ్యనుడు అనే ముని ఉండేవాడు. ఆయన 12 పాటు నీటిలోనే ఉండే తపస్సును ప్రారంభించాడు. 12 పాటు నీటిలో ఉండడం వల్ల చుట్టూ ఉన్న చేపలు మహర్షి స్పర్శకు అలవాటు పడిపోయాయి. కొన్నేళ్లకు జాలర్లు వల వేసిన సమయంలో చేపలతో పాటు ముని కూడా వలలోకి వచ్చాడు. దాంతో జాలర్లు తమ తప్పును క్షమించమని మునిని కోరారు. ఆయన మీ తప్పేముంది నాయనా, మీ వృత్తి ధర్మం పాటించారు. కానీ మీరు నన్ను ఆ చేపలను ఎవరికి అమ్ముతారో వారికే నన్ను కూడా అమ్మమన్నారు. దీంతో భయపడిపోయిన జాలర్లు తమ రాజును ఆశ్రయించారు. హుటాహుటిన అక్కడకు వచ్చిన రాజు ఆ మహర్షికి క్షమాపణలు చెప్పుకున్నారు. ముని మాత్రం తనను చేపలు కొనే వారికే అమ్మమని చెప్పాడు. దాంతో రాజు ఆ చేపలు తానే కొంటానన్నాడు. మరి మీ ధర ఎంతో చెప్పండి, కొంటాను అన్నాడు. ఓ 1000 వరహాలిస్తానన్నాడు రాజు. 1000 వరహాలేనా, చాలా తక్కువ అన్నాడు ముని. పోనీ 1,00,000, అది కూడా తక్కువే. 1,00,00,000, అది కూడా తక్కువే. చివరికి నా రాజ్యం కూడా ఇస్తాను, అది తక్కువే అన్నాడు ముని. సంభాషణ ఇలా సాగడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ రాజుకి. ఇంతలో అటుగా వచ్చిన మరో ముని ఓ గోవుని మునికి వెలగా నిర్ణయించమని సలహా ఇచ్చాడు. చ్యవన ముని కూడా అందుకు సమ్మతించాడు. చూసారా, అది గోమాత విలువ. అందుకే గోమాతను ఉత్తమ ధనం అంటారు. గోదర్శనం, గోకీర్తనం, గానం ఎల్లవేళలా సకల శుభాలు కలుగజేస్తాయని ప్రతీది. చూశారు కదండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.